హాయ్ అండి. ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాను. దీంట్లో ఒకటి నాకు చాలా నచ్చింది, అందుకే చెప్పడామని వచ్చాను. ఏంటంటే ఇప్పుడు దుర్యోధనుడును అర్జునుడు ఇద్దరు కలిపి ఒక చోటకి కురుక్షేత్రం ముందు ద్వారకకి వెళ్తారనమాట, శ్రీకృష్ణుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళి మాకు మీ యుద్ధంకి మీ హెల్ప్ కావాలని అడుగుతారు, సహాయం కావాలని అడుగుతారు. అప్పుడు శ్రీకృష్ణుడు పడుకుని ఉంటారు, అర్జునుడేమో శ్రీకృష్ణుడు కాళ్ళ దగ్గర కూర్చుంటాడు వినయంతో. అది దుర్యోధనుడు తల దగ్గర నించుంటారనమాట. కృష్ణుడు లెగ్గానే ఫస్ట్ అర్జునుడిని చూస్తాడు. అర్జునుడిని చూసి నీకేం కావాలో ఫస్ట్ కోరుకో, నేను కావాలా, నారాయణ సైన్యం కావాలా అని అడుగుతాడు అర్జునుడిని. అంటే కృష్ణుడు ఒక కండిషన్ పెడతాడు ఇక్కడ, నేను కావాలంటే నేను యుద్ధం చేయను, ఆయుధాలు పట్టనని చెప్పేస్తాడు. అయినా సరే అర్జునుడు నువ్వే కావాలి, నాకు నా సారథిగా ఉంటే సరిపోద్ది అంటాడు. ఈలోపు దుర్యోధనుడు ఉన్నాడు కదా, చాలా ఉత్సాహం వచ్చేసింది అనమాట. ఇంకా నారాయణ సైన్యం నాతో ఉందే, ఇంకా నేనే గెలిచేస్తాను యుద్ధం. ఇప్పుడు కృష్ణుడు వచ్చిన సారథిగానే ఉంటాడు, ఆయుధాలు గట్ట పట్టుకోడు, యుద్ధం చేయడు కదా, వాళ్ళు ఓడిపోతారని ఫిక్స్ అయిపోయి ఈయన గారు సంతోషంతో తీసేసుకున్నారనమాట. తీసుకున్నారు. అలాగే దేవుడు ఉంటే సరిపోతుంది, ఎన్ని కోట్లు ఆస్తున్నా ఎంతమంది సైన్యం ఉన్నా ఏం చేయలేరనమాట. అంటే ఇది ఇప్పుడు భగవద్గీత చదువుతుంటే నాకు ఈ పాయింట్ నచ్చింది, అందుకు చెప్తున్నాను. ఇష్క్ యూ ఆల్.